ఏ తుపాకీనైతే పెంచి పోషిస్తున్నాయో, ఏ తుపాకీ అయితే తమకు రక్షణగా నిలుస్తుంది అనుకుంటున్నారో, ఇప్పుడు ఆ తుపాకులై వాళ్ళ పాలిట మరణ శాసనాలుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వంతు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం రేగింది. బాండీ బీచ్లో కాల్పులు జరిపారు దుండగులు. సర్ప్ క్లబ్ పక్కనే ఉన్న బ్రిడ్జ్ పై నుంచి కాల్పులు జరిపారు. 10 మంది మృతి చెందారు ఈ ఘటనలో, మరికొంతమందికి గాయాలయ్యాయి. క్లబ్లో జరుగుతున్న ఈవెంట్లో ఈ టార్గెటింగ్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బహుశా ఆ పదాన్ని నేను ఇక్కడ ఉపయోగించాలనుకోలేదు, అందుకే దాన్ని స్కిప్ చేయడం జరిగింది. 2 దుండగులపైకి పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఒకరు మృతి చెందారు, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంట్రెస్టింగ్గా ఒక దుండగుడిని వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి చాలా సాహసోపేతంగా ఇద్దరు కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇలా వెనకాల తన మెడ పట్టేసుకుని బిగించేసి ఆ తుపాకీని లాగేసుకున్నాడు. బహుశా చాలా ధైర్యాన్ని ప్రదర్శించాడని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ను రంగంలోకి దించారు. 30 అంబులెన్స్లను కూడా రంగంలోకి దించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 10 మందికి పైగా మరణించారు. ఈ మాస్ షూటింగ్ నుంచి మాట్లాడుకుంటున్న క్రమం ఇది దాదాపుగా 2 గంటల క్రితం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం 2 దుండగులు 50 మంది, ఇన్ఫ్యాక్ట్ 50 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ బీచ్లో పార్టీ జరుగుతున్న క్రమంలో అందరూ కాస్త ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ వీకెండ్ కాబట్టి ఎవరికైనా పండుగ వాతావరణం లాంటిది అది. ఎప్పుడైతే కాల్పులు జరిపిన సందర్భం అక్కడ కాల్పుల తూటాలు వినిపించాయో వెంటనే అక్కడి నుంచి పరుగులు పెడుతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒక విజువల్ కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ ఉంటే వెనకాల నుంచి ఇంకొక వ్యక్తి చాలా ధైర్యాన్ని ప్రదర్శించి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని మెడ మీద గట్టిగా బిగించేసి ఆ మెడని గట్టిగా బిగించేయడంతో అతడు ఊపిరాడ కాసేపు వెంటనే ఆ తుపాకీని వదిలేశాడు. ఏ వ్యక్తి అయితే ధైర్యాన్ని ప్రదర్శించడం వెంటనే ఆ వ్యక్తి ఆ తుపాకీ తీసుకొని అతను బెదిరించి అక్కడ హోల్డ్ చేయడం జరిగింది. అలా ఒక వ్యక్తి దొరికినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాండీ బీచ్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం మీరు చూడొచ్చు. వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతున్న క్రమం, పరుగులు పెట్టి అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా బాండీ బీచ్లో సిడ్నీలో ఈ ఘటన జరిగింది. 2 దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ గన్మెన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకరు చెట్ల వెనకాల నిలబడి కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటన దాదాపు 15 సెకండ్ల ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చి అంటే కారు వెనకాల దాక్కొని మెల్లిగా నక్కి వెళ్ళి ఆ దుండగుడిని గట్టిగా పట్టేసుకొని చాలా దృఢంగా ఉన్నాడు మనిషి, చాలా ఎత్తుగా అలాగే చాలా దృఢంగా ఉన్నాడు మనిషి. ఆ కారు వెనకాల దాక్కుని వెళ్ళి ఆ చెట్టు వెనకాల దాక్కుని కాల్పులకు తెగబడుతున్న ఆ దుండగుడిని పట్టుకొని వెంటనే ఇలా అంటే నేను ఇలా ఉన్నాను అనుకుందాం, ఫర్ సపోజ్ నేనే ఇలా తుపాకీ పట్టుకొని ఆ చెట్టు వెనకాల నుంచి ఇలా షూటింగ్కి జరుపుతున్నాను అనుకుందాం, ఇలా తుపాకీ తూటాలతో దాడి చేస్తున్నాను అనుకుందాం. నా వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి ఇదిగోండి ఈ భాగాన్న ఇలా పట్టేశాడు అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ మెడ బిగించేశాడో ఊపిడాడక ఆ వ్యక్తి వెంటనే తన చేత్తో ఇలా లెఫ్ట్ హ్యాండ్లో ఆ తుపాకీ ఉంది, వెంటనే దాన్ని కాస్త లూజ్ అయిపోయింది. ఈ చెయ్యి ఎప్పుడైతే లూజ్ అయిపోయిందో గన్ను వదిలేయడం జరిగింది. వెంటనే వ్యక్తి ఏం చేశాడు, వెనకాల నుంచి వచ్చి ఎప్పుడైతే మెడ భాగాన్ని ఇలా బిగించేశాడో ఇదిగోండి నేను జస్ట్ ఇలా టచ్ చేస్తే చూడండి నా గొంతు మాట కూడా సరిగ్గా పగట్లేదు. సో అటువంటిది ఎప్పుడైతే అతగాడికి ఊపిరి అందట్లేదు వెంటనే ఆ తుపాకీ లాగేసుకొని అటువైపు పారిపోతుంటే ఇలా అతగాడి వైపు దాన్ని ఏమంటారు చూపించి వాళ్ళు అక్కడే ఆగిపోయేలా, ఆ దుండగుడు అక్కడే ఆగిపోయేలా చేశాడు. దీంతో ఒక వ్యక్తి పట్టుబడడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకొక వ్యక్తి ఘటనా ప్రదేశంలోనే పోలీసులు ప్రజలను కాపాడే క్రమంలో భాగంగా కాల్పులకు తెగబడినప్పుడు ఒకడు మరణించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీని మీద ఫ్రాన్స్ మినిస్ట్రీ కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుందంటే జూయిష్ పీపుల్నే టార్గెట్గా చేసుకుని దాడులు జరిగాయనేది ఇజ్రాయెల్ ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారంటూ కూడా మరికొన్ని వార్తా కథనాలు చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ ఏ తుపాకీనైతే పశ్చిమ దేశాలు పెంచి పోషిస్తున్నాయో ప్రస్తుతం అవే తుపాకీ తూటాలకు బలైపోతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన ఇది ఒకసారికి అందరినీ షాక్కి గురి చేస్తుంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఎప్పుడైతే తుపాకీ తూటాలు వినిపించాయో అక్కడి నుంచి వాళ్ళందరూ పరుగులు పెట్టడం జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.